శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తెల్లని వస్త్రాలను ధరించి చంద్రుని వలె స్వచ్ఛమైన కాంతితో 4 భుజాలతో ప్రసన్నమైన ముఖముతో ప్రకాశించే విష్ణువును, విష్ణువుకి అభిన్నుడైన గణపతిని సకల విఘ్నాల నివారణార్థం ధ్యానించవలెను. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వశిష్ఠ మహామునికి ముని మనుమడు, శక్తి మహామునికి మనుమడు, పరాశరమునికి పుత్రుడు, శుక మహర్షికి జనకుడు, నిర్మలుడు, తపమనే తరగని ధనరాశి కలిగినవాడు అయిన వ్యాసునికి నమస్కరిస్తున్నాను. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విష్ణురూపుడైన వ్యాసునికి, వ్యాసరూపంతో ఉన్న విష్ణువుకు నమస్కారము. వశిష్ఠుని వంశంలో జన్మించిన బ్రహ్మర్షి అయిన వ్యాసునికి నమస్కారము. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. వికారరహితుడు, పరిశుద్ధుడు, నిత్యుడు, ఆత్మస్వరూపుడు, సమస్త రూపాలు తానే అయి ప్రకాశించే సర్వజిష్ణువైన, సర్వాన్ని జయించిన వానికి విష్ణువుకు నమస్కారము. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఎవరిని తలచినంత మాత్రానే సంసార బంధాలు, జన్మ పరంపరలు తొలగిపోతున్నాయో అటువంటి ప్రతిభావంతుడైన లేదా జగత్తుకు మూల కారణమైన విష్ణువుకు నమస్కారము. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. ఓం మూల కారణమైన విష్ణువునకు నమస్కారము. శ్రీ వైశంపాయన ఉవాచ. శ్రుత్వా ధర్మాన్ అశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. వైశంపాయనుడిలా పలికెను. ఇహపర సాధకాలైన విధులను, పాపాలను పోగొట్టే పలు విధాలైన సకల ధర్మాలను విన్న ధర్మరాజు సంతుష్టుడై భీష్మునితో మళ్ళీ ఇలా పలికాడు. యుధిష్ఠిర ఉవాచ. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్ మానవాః శుభం. ధర్మరాజు పలికెను. ఈ లోకంలో ప్రధానమైన దైవమేది? ఎవరి ఆజ్ఞకు లోబడి ఈ సర్వము ప్రవర్తిస్తున్నాయి? ముఖ్యమైన ప్రాప్య స్థానమేది? ఎవరిని స్తుతించి పూజించి మానవులు శుభాలను పొందుతారు? కో ధర్మ సర్వధర్మానాం భవత పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. సర్వధర్మాలలో ఏ ధర్మాన్ని గొప్పదిగా, జీవులకు ముక్తిని ప్రసాదించగలిగేదిగా మీరు భావిస్తున్నారు? దీనిని జపిస్తే జీవులు జన్మ పరంపరలతో కూడిన సంసార బంధం నుండి తప్పించుకోగలరు. శ్రీ భీష్మ ఉవాచ. జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః. భీష్ముడు పలికెను. పురుషుడు అంటే మానవుడు సదా జాగరూకుడై లోకేశ్వరుడు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడైన విష్ణువును 1000 నామాలతో శ్రద్ధతో స్తుతిస్తే సర్వదుఃఖాలను అధిగమిస్తాడు. తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంచ యజమానస్తమేవచ. నాశరహిత పురుషుడైన విష్ణుదేవుణ్ణి నిత్యం భక్తితో పూజిస్తూ, ధ్యానిస్తూ, కీర్తిస్తూ, నమస్కరిస్తూ, యజ్ఞాలతో ఆయననే ఆరాధిస్తూ ఉండే పురుషుడు సర్వదుఃఖాలను అధిగమిస్తాడు. అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్. ఆద్యంతరహితుడు, షడ్వికారాలు లేనివాడు, సకల లోకాలకు నాయకుడు, లోకాధ్యక్షుడైన విష్ణుమూర్తిని అనునిత్యం స్తుతించు వారికి సర్వదుఃఖాలు నశిస్తాయి. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం. వేదమయుడు, సకల ధర్మాలను ఎరిగినవాడు, చతుర్ముఖ బ్రహ్మను వేదాలను రక్షించువాడు, లోకాలకు కీర్తిని పెంపొందించువాడు, జగన్నాథుడు, మహద్భూతుడు, విరాట్ స్వరూపుడు, సర్వజీవుల ఉద్భవానికి కారణభూతుడైన విష్ణుదేవుని స్తుతిస్తే సకల కష్టాలు తొలగుతాయి.
ఏషమే సర్వధర్మానాం ధర్మోది కతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నర సదా. పుండరీకం వంటి కన్నులు గల విష్ణువును సదా భక్తితో స్తోత్రం చేసి పూజించడమే ఎవరికైనా సకల ధర్మాలలో మేలైన ధర్మమని నా అభిప్రాయము. పరమం యో మహత్తేజ పరమం యో మహత్తప పరమం యో మహద్బ్రహ్మ పరమం యపరాయణం. ఎవరు మహా తేజస్వరూపమో సర్వోన్నత దివ్య చైతన్యమో ఎవరు సమస్తాన్ని శాసిస్తాడో ఎవరు సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్న పరబ్రహ్మమో ఎవరు సర్వానికి ఆధారభూతమై ఉన్నాడో అతడే పరమ ప్రాప్య స్థానమైన విష్ణువు. పవిత్రానాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో అవ్యయ పితా. పవిత్రమైన తీర్థాదులకు కూడా పవిత్రుడై సకల శుభాలకు శుభుడై దేవతలకు దేవుడై శాశ్వతుడైనట్టి విష్ణువే సకల భూతాలకు తండ్రి. యత సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మించ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. కల్పాదిలో కృతయుగ ప్రారంభంలో సకల భూతాలు ఎవరి నుండి ఉద్భవిస్తున్నాయో యుగాలు నశించినప్పుడు ప్రళయం రాగా మళ్ళీ అతనిలోనే లయమవుతున్నాయి. తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోన్నామ సహస్రం మే శృణు పాప భయాపహం. ఓ ధర్మరాజా, సకల శాస్త్రాలచే ప్రతిపాదింపబడుతున్న జగత్తులకు నాథుడైన విష్ణువు యొక్క సహస్రనామాలు పాపాన్ని భయాన్ని పోగొడతాయి. ఆ సహస్రనామాలను నా ముఖత విను. యాని నామాని గౌనాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ఏ నామాలు మహాత్ముడైన విష్ణువుకు గుణ సంబంధంచే ప్రసిద్ధిగాంచాయో ఏ నామాలు మునుల చేత గానం చేయబడ్డాయో అటువంటి శ్రీ విష్ణు సహస్రనామాలు పురుషార్థ సిద్ధికై నీకు చెబుతాను. ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహాముని ఛందో అనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః. సహస్రనామ మంత్రానికి వేదవ్యాసుడు ఋషి, అనుష్టుప్ ఛందస్సు, దేవకీసుతుడైన భగవంతుడు దేవత. అమృతాశుద్భవో బీజం శక్తిర్దేవకీనందనః త్రిసామ హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే. అమృతాశుద్భవో అనేది బీజం, దేవకీనందన అనేది శక్తి, త్రిసామ అనేది హృదయం. శాంతి కొరకు సహస్రనామ మంత్రం జపించబడుతుంది. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. విశ్వవ్యాపకుడు, జయశీలుడు, సర్వకార్య నిర్వహణ సమర్థుడు మహేశ్వరుడు, అనేక రూపాలు గల దానవులను సంవరించిన వాడు పురుషోత్తముడైన విష్ణువుకు నమస్కరిస్తున్నాను. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభైః మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీ నా పునీయా ధరినలిన గదా శంఖపాణిర్ముకుందః. స్వచ్ఛమైన మనులతో కూడిన ఇసుక తిన్నెలు గల క్షీరసాగరంలో ముత్యాల ఆరాలు ధరించి వాటితో అంటే మనులతో అలంకరింపబడిన సింహాసనంపై ఆసీనుడై తెల్లని మేఘ సమూహాల నుండి జాలువారిన అమృతవర్ష ధారలచే ప్రకాశిస్తూ శంఖము చక్రము గద పద్మాలను ధరించి ఆనందమయుడైన ముకుందుడు శ్రీ మహావిష్ణువు మనలను పవిత్రులను చేయుగాక. భూహు పాదౌ యస్య నాభిర్యదసురనిల చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాః శిరో ద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. భూమి పాదాలుగా, ఆకాశం నాభిగా, వాయువు ప్రాణంగా, సూర్యచంద్రులు నేత్రాలుగా, దిక్కులు కర్ణాలుగా, ఆకాశం శిరస్సుగా, అగ్ని ముఖంగా, సముద్రం వస్త్రంగా ఏ దేవునకు ఉన్నాయో దేవ మానవ పశుపక్షి నాగ గంధర్వ రాక్షసులతో కూడిన జగత్తు ఏ దేవుని కుక్షిలో చిత్రంగా భాసిస్తున్నదో అలాంటి త్రిభువన శరీరుడు ఈశ్వరుడైన విష్ణువుకు నమస్కరిస్తున్నాను.
ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిః ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం భగవంతుడైన వాసుదేవునికి నమస్కారము. శాంత స్వరూపుడు, సర్పముపై ఆదిశేషునిపై శయనించినవాడు, నాభిలో పద్మంగలవాడు, దేవతలకు ప్రభువు, విశ్వానికి ఆధారమైనవాడు, ఆకాశంతో సమానుడు, మేఘం వంటి శరీర కాంతి గలవాడు, పుణ్యప్రదమైన శరీరుడు, లక్ష్మీదేవికి భర్త, పద్మముల వంటి కన్నులు గలవాడు, యోగుల హృదయంలో ధ్యానింపబడేవాడు, సంసార భయాన్ని హరించేవాడు, సర్వలోకాలకు ఏకైక నాయకుడైన విష్ణుదేవునకు నమస్కరిస్తున్నాను. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. మేఘవర్ణంతో కూడిన శరీరం కలవాడు, పసుపు పచ్చని పట్టు వస్త్రం ధరించినవాడు, శ్రీవత్సమనే లాంఛనాన్ని దాల్చినవాడు, కౌస్తుభమణితో ప్రకాశించే శరీరం కలవాడు, మూర్తీభవించిన పుణ్యస్వరూపుడు, పద్మాల వలె విశాలమైన నేత్రాలు గలవాడు, సర్వలోకాలకు ఈశ్వరుడైన విష్ణుదేవునికి నమస్కరిస్తున్నాను. నమః సమస్త భూతానాం ఆదిభూతాయ భూభృతే అనేక రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. సకల భూతాలకు ఆది అయినవాడు, భూభారాన్ని వహించువాడు, అనేక రూపాలతో ప్రకాశించువాడు అయిన విష్ణుదేవునికి నమస్కరిస్తున్నాను. సశంఖ చక్రం సకీరిట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శంఖచక్రాలు, కిరీట కుండలాలు, పచ్చని వస్త్రాలు, కమలాల వంటి కన్నులు, ముత్యాల ఆరంతో కూడిన వక్షస్థలంపై కౌస్తుభం, 4 భుజాలు మొదలైన వాటితో ప్రకాశించే విష్ణుదేవునికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఛాయాయాం పారిజాతస్య ఏమ సింహాసనోపరి ఆసీనమంబుధశ్యామ మాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సైతం కృష్ణమాశ్రయే. పారిజాత వృక్ష ఛాయలో బంగారు సింహాసనంపై ఆసీనుడైనవాడు, మేఘవర్ణం గలవాడు, విశాల నేత్రాలు గలవాడు, అలంకరింపబడినవాడు, చంద్రుని వంటి ముఖం గలవాడు, 4 చేతులు గలవాడు, వక్షస్థలముపై శ్రీవత్స చిహ్నం గలవాడు, రుక్మిణీ సత్యభామ సహితుడైన శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.